హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్. నేను మిస్ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి చింతకాయతో స్పెషల్ పచ్చడి అండి. చాలా చాలా బాగుంటుంది పచ్చడి. చింతకాయతో పాటు పచ్చిమిర్చి వేసి చేస్తారు ఈ పచ్చడి టేస్ట్ ఒక్కసారి చూస్తే మీరు ఎప్పటికీ మర్చిపోరు, అంత బాగుంటుంది. నువ్వుల ఆవ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దాం పదండి. ఈ సీజన్లో మనకు చింతకాయ ఫుల్గా దొరుకుతుంది మార్కెట్లో. ఇలా నేను ఒక పావు కేజీ చింతకాయను తీసుకున్నానండి. పావు కేజీ చింతకాయను నీళ్ళతో శుభ్రంగా ఒక 2-3 సార్లు కడిగి రెడీగా పెట్టుకోవాలి. చూడండి, చింతకాయ మరీ ముదిరింది కాదు, మరీ లేతది కాదు, ఎలా ఉన్నా బాగుంటుందండి. కానీ నేనైతే మీడియం చింతకాయ తెప్పించుకున్నాను. అంటే మార్కెట్లో ఏది ఉంటే అది తెప్పించుకోండి. పావు కేజీ చింతకాయకు పావు కేజీ పచ్చిమిర్చి తీసుకోవాలండి. నేను ప్రతి ఒక్కటి మెజర్మెంట్ ప్రకారం చూపిస్తాను, మీకు పర్ఫెక్ట్ పచ్చడి ప్రిపేర్ అవుతుంది. ఆ పచ్చిమిర్చి కూడా చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇలా మీడియంగా ఉండే పచ్చిమిర్చిని తెచ్చి రెడీగా పెట్టుకోవాలి. పావు కేజీ చింతకాయకు పావు కేజీ పచ్చిమిర్చి. దానికి సరిపడా 1 కప్పు నువ్వులండి. నేను కరెక్ట్ మెజర్మెంట్స్ ప్రకారం చెప్తున్నాను. పావు కేజీ చింతకాయ తీసుకుంటే 1 కప్పు నువ్వులు పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఈ 1 కప్పు నువ్వులు అప్రాక్సిమేట్లీ 150 గ్రామ్స్ ఉన్నాయండి. 150 గ్రామ్స్ నువ్వులు కనుక తీసుకుంటే మీకు పర్ఫెక్ట్ పచ్చడి రెడీ అవుతుంది. తర్వాత 3 చెంచాల వరకు ఆవాలు తీసుకోవాలి. 3 టీ స్పూన్ వరకు ఆవాలండి. ఇప్పుడు ఈ నువ్వులను మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆవాలను ఏమీ చేయనవసరం లేదు. అయితే నువ్వులను డ్రై రోస్ట్ చేసే ముందు మనము చింతకాయను ఉడకబెట్టుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసి వాటర్ ఒక 1 లీటర్ వరకు మాత్రమే వేసుకోండి. 1 లీటర్ వాటర్ వేసుకొని చింతకాయను ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు మనము నువ్వులను కూడా డ్రై రోస్ట్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి లో ఫ్లేమ్కు టర్న్ చేసుకొని నువ్వులను దోరగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ మనకు చింతకాయ ఉడుకుతుంటుంది, ఇంకొక సైడ్ మనం ఇలా నువ్వులను ఫ్రై చేసి రెడీగా పెట్టేసుకోండి. చూడండి, చింతకాయ ఉడకడానికి జస్ట్ ఒక 5 మినిట్స్ సరిపోతుందండి, ఎక్కువ టైం ఏమీ పట్టదు. ఇలా 5 మినిట్స్ తర్వాత మీరు చింతకాయ ఉడికిందో లేదో ఒక్కసారి స్పూన్తో చెక్ చేసుకోండి. ఇలా అంటే స్పూన్తో మెత్తగా వస్తుందండి. ఒక 5 మినిట్స్లో ఉడికిపోతుంది. వాటర్ ఎక్కువగా అస్సలు వేయకూడదు. పావు కిలో చింతకాయకు అప్రాక్సిమేట్లీ ఒక 1 లీటర్ వరకు వాటర్ వేసుకోండి. ఇంకా తక్కువ వేసుకున్నా పర్వాలేదు, కానీ వాటర్ మాత్రం ఎక్కువగా వేయకండి. ఎందుకంటే మనం చింతకాయ రసం అనేది దీంట్లోనే తీసుకోవాలి, ఎక్కువ రసం రాకూడదు. తర్వాత నేను పావు కేజీ పచ్చిమిర్చిని రెడీగా పెట్టుకున్నాం కదా కడిగి, ఆ పావు కేజీ పచ్చిమిర్చిలో ఇలా 2 పార్ట్స్ చేసుకోండి. సగం పార్ట్ ఒక దాంట్లోకి తీసుకోండి, ఇంకొక సగం ఇంకొక పార్ట్లోకి పెట్టేసుకోండి ప్లేట్లోకి. అయితే ఈ సగం తీసుకున్న దాన్ని ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. నేను తీసుకున్న పచ్చిమిర్చి పొడవుగా ఉన్నాయి కాబట్టి ఇలా మధ్యలోకి కట్ చేశాను. ఒకవేళ మీరు చిన్న పచ్చిమిర్చి తీసుకుంటే ఒక్కొక్క పచ్చిమిర్చిని ఇలా ఘాట్లు పెట్టుకోండి, సరిపోతుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మధ్యలోకి ఘాటు పెట్టుకోవాలి. 2 పార్ట్స్ సపరేట్గా కాకూడదు, జస్ట్ ఇలా చివర్లో అతుక్కొని పైకి మాత్రం 2 చీలికల్లాగా రావాలి. ఇలా సగం పచ్చిమిర్చిని రెడీగా పెట్టుకోండి. తర్వాత డ్రై రోస్ట్ చేసిన నువ్వులు ఉన్నాయి కదా, ఆ నువ్వులను మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత ఆవాలను కూడా దాంట్లోకి వేసుకోండి. ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఆవాలు నువ్వులు ఈ రెండింటిని మాత్రం ఇలా ఒకసారి మిక్సీ పట్టి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు మనము పచ్చిమిర్చిని 2 పార్ట్స్గా డివైడ్ చేసాం కదా, ఘాట్లు పెట్టని పచ్చిమిర్చిని ఇలా 2 భాగాలుగా చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఘాట్లు పెట్టినవి మాత్రం పక్కకు అలాగే ఉంచుకోండి. మిగిలిన సగం పచ్చిమిర్చిని మాత్రమే ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని తర్వాత ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోండి. చూడండి, ఇలా బరకగా మిక్సీ పట్టుకోండి, స్మూత్గా అయినా పర్వాలేదు. అయితే ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఒకసారి స్పూన్తో చక్కగా కలిపేసుకోవాలి. తర్వాత మనము ముందుగానే చింతకాయను ఉడికించుకున్నాం కదా, ఆ వాటర్లోనే చింతకాయ రసాన్ని తీసుకోవాలండి. ఇలా చేత్తోటి చింతకాయని పిసుకుంటూ చిక్కటి రసాన్ని తీయాలి. ఈ చింతకాయ రసం అనేది చిక్కగా ఉండాలి, మరీ లిక్విడ్గా ఉండకూడదు. అందుకోసమే మనము వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేయకుండా జస్ట్ ఒక 1 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. మనకు అది ఉడికిన తర్వాత 1/2 లీటర్ వాటరే అవుతుంది. చూడండి ఒకసారి వీడియోలో. ఎందుకంటే మనం చింతకాయ రసం ఎక్కువగా తీసుకున్నామంటే నువ్వుల పొడి ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది, కాబట్టి కరెక్ట్ మెజర్మెంట్ ప్రకారం ఇలాగా తీసుకోండి. ఇప్పుడు ఇలా నెమ్మదిగా చింతకాయని పిసుకుంటూ చిక్కటి చింతకాయ రసాన్ని రెడీగా తీసి పెట్టుకోవాలి.
మరీ ఎక్కువగా నలపకూడదండి. ఎక్కువగా నలిపితే చింతకాయ లోపల ఉన్న గింజది చేదు అనేది బయటకు వస్తుంది. కాబట్టి ఇలా మీదనే రెడీగా పెట్టుకోండి రసాన్ని. తర్వాత ఒక చిన్న గిన్నె పెట్టేసుకొని స్టెయినర్లోకి మనం పిసుక్కున్న చింతకాయని ఇందులోకి వేసేసుకోండి. ఇలా చింతకాయ రసాన్ని ఒక గిన్నెలోకి రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతకాయ రసాన్ని మిక్సీ జార్లోకి వేస్తూ స్మూత్గా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మరీ ఒకేసారి వేయకండి, ఎందుకంటే బయటకు రావడం జరుగుతుంది. వాటర్ లిక్విడ్గా ఉంది కదా, మిక్సీ జార్లో నుంచి బయటకు వస్తుంది. కాబట్టి కొంచెం చింతకాయ రసాన్ని యాడ్ చేస్తూ ఇలా స్మూత్గా మిక్సీ పట్టుకోండి. తర్వాత దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను 2 చెంచాల వరకు సాల్ట్ వేస్తున్నాను. తక్కువ అనిపిస్తే మరి కొంచెం తర్వాత యాడ్ చేస్తాను. చూడండి, ఇలా మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్ లాగా రావాలి మనకు, ఇలా లిక్విడ్ లాగా ఉండాలి. మరీ చిక్కగా అనిపిస్తే మనం ఉడికించుకున్న చింతకాయలో మరికొన్ని వాటర్ వేసి చింతకాయని పిసుక్కొని ఆ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. కానీ నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇలా ఉండేటట్టు చూసుకోండి మీరు. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుంటే చింతకాయ పచ్చడి రెడీ. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతోటైతే నువ్వులు తీసుకున్నామో అదే కప్పులో 1/2 కప్పు వరకు ఆయిల్ తీసుకోవాలండి. అప్రాక్సిమేట్లీ 150 గ్రామ్స్ ఆయిల్ తీసుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది నేను తీసుకున్న ఆయిల్ అయితే. తర్వాత ఒక 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఇది నువ్వుల ఆవ పచ్చడి కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. అయితే మనం ముందుగానే చీలికలు పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా, సగం పార్ట్ తీసి పెట్టుకున్నాం చూడండి. ఆ చీలికలు తీసిన పచ్చిమిర్చిని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోండి. లో ఫ్లేమ్కు టర్న్ చేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇలా మనం రెడీగా చీలికలుగా చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇందులో వేసి ఒక 2 మినిట్స్ పాటు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఈ పచ్చిమిర్చి మనం తినేటప్పుడు కారం రాకుండా టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఒక 1 టీ స్పూన్ కానీ 1.5 టీ స్పూన్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 1 టీ స్పూన్ వరకు జీరా పౌడర్ వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోండి. సారీ అండి, జీరా పౌడరు 1/2 టీ స్పూన్ వేసుకోండి. ధనియా పౌడర్ మాత్రం 1 టీ స్పూన్ వేసుకోవాలి. తర్వాత 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత మరొక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్కు టర్న్ చేసుకోండి. లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్కు పెట్టేసుకొని మనం మిక్సీ పట్టుకున్న చింతకాయ రసము పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది ఇందులో వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు, జస్ట్ 2 మినిట్సే అండి, ఇప్పుడు ఆయిల్లో కలిసే విధంగా ఇలా వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మాత్రమే స్టవ్ ఆన్లో ఉంచుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి వెంటనే. ఈ ఆయిల్ ఈ పచ్చడి అంతా కలిసే విధంగా ఇలా 2 నిమిషాల పాటు కలిపేసుకోండి. ఇలా 2 మినిట్స్ పాటు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చింతకాయ నువ్వుల పచ్చడి రెడీ అయిపోయినట్టే. స్టవ్ పైన ఎక్కువసేపు ఉంచకూడదండి, జస్ట్ 2 మినిట్స్ మాత్రమే ఉంచాలి. చూడండి, చింతకాయ నువ్వుల పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి మనం ప్రిపేర్ చేసిన నెక్స్ట్ డే నుంచే ఈ పచ్చడిని మనం టేస్ట్ చేయొచ్చు. ఇంకా తర్వాత 2-3 డేస్ తర్వాత ఈ పచ్చడికి టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. మనము అన్నం తినేటప్పుడు ఈ పచ్చిమిరపకాయలు తింటుంటే కూడా ఏమీ కారం ఉండదండి, చాలా టేస్టీగా ఉంటాయి ఈ పచ్చిమిర్చి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి ప్రతి ఒక్కరూ. ట్రై చేశాక ఎలా వచ్చిందో కూడా నా కమెంట్లో షేర్ చేయండి.